తండ్రి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి నువ్వు ఏర్పాటు చేసిన గృహపూడికను బట్టి మీకే స్తోత్రములు వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా నా నామాన్ని ధ్యానిస్తారో వారి మధ్య ఉంటాను గొప్ప తండ్రివి. తండ్రి ఇద్దరి కంటే ముగ్గురి కంటే ప్రభు అనేక మంది కూడి ఈ సమయంలో ప్రభు నామాన్ని గణపత్యం తండ్రి నాయన ఈ సమయంలో ప్రభా మీ కృపాన్ని దయని కరుణ ఈ రోజు కూడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి వారికి ఇచ్చిన తండ్రి నాయన పిల్లలు బట్టి నాయన ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ దీవించి ఆశ్రయించండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రములు ప్రభా. రక్షకుడా వచ్చిన వారిని బట్టి ప్రార్థన చేస్తున్న వారిని కూడా దీవించండి, ఆశ్రదించండి ప్రభా. రాత్రి సందరైతే నీకు తండ్రి అయినా నీ పనులు తండ్రి అయినా సహకరించిన వారందరికీ పేరు పేరున దీవించండి. పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని, వాయిద్యాలు వాయించిన వారిని, తండ్రి వాక్యం చదివిన వారిని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశ్రయించి మీ కృపలో బలపరిచి నడిపించి మీరే మహిమ పొందుమని తండ్రి. ముఖ్యంగా తండ్రి కుమారులు ముగ్గురు కోసం ప్రార్థన చేస్తాం. కుమారు ముగ్గురు చక్కని ఆరోగ్యము, జ్ఞానము, తెలివి మీద దయచే ప్రభా మీ కృపలో బలపరచండి అయ్యా తండ్రి. ఆనాడు తండ్రి వేసే సమయాలు ఎదిగైతేనైనా దేవుని దయందును మనుషులు వదిలినాడు ప్రభా అటుగా ఈ పిల్లలు వదిలించండి మీ కృప దయచేయండి అయ్యా. మీకే స్తోత్రములు. మీరు ఎక్కడ చోట ఆ ముగ్గురు బిడ్డల మీరు దీవించండి, కాచి కాపాడి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఏసయ్యా మీకే వందనాలు స్తోత్రం. మరి ఎక్కడికి వెళ్ళినా ప్రభా మీ కృప మీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే స్తోత్రం తండ్రి. ఏసయ్యా రక్షకుడా మీకే స్తోత్రం, మీకే వందనాలు ప్రభా. కూతురు వెంకటరావు ఎక్కడికి వెళ్ళా మీ కృప దయచేయండి అయ్యా. చేయించిన ప్రయాణాలని తోడు దయచేయండి ప్రభా. మీ కృప దయచేసి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ సహోదరి బట్టి ప్రార్థన చేస్తూ వారి ఆరోగ్యం దయచేసి వారిని స్వస్థపరచండి చేస్తున్నాను. మీ కృపలో బలపరచండి. తల్లి గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ వారు కూడా ఆరోగ్యం దయచేసి వారిని కూడా స్వస్థపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతామని బలహీనందరినీ బలపరిచి స్వస్థపరచమని ఈ రాత్రి